మంచిర్యాల జిల్లా రాజకీయాల్లోకి సైతం మంత్రి శ్రీధర్ బాబు ఎంటరవడంతోనే ప్రోటోకాల్ వివాదం భగ్గుమన్నది. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నాయకులపైనే విమర్శలకు దిగుతూ అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేసేలా చేస్తున్నారని, గతంలో ప్రోటోకాల్ పాటించకుండా సొంత పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీని అవమానించిన సందర్భంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవిని ఆశ చూపి ఈ వివాదాలకు దారితీసేలా ప్రేరేపించారని, అప్పట్లో మంచిర్యాలలో జరిగిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపనకు ఎంపీని ఆహ్వానించకూడదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు నేను అగ్రకులానికి చెందినవాడినని, ఎంపీ గడ్డం వంశీ దళితుడని, ప్రోటోకాల్ ప్రకారం తన పక్కన కూర్చోవడానికి ఇష్టం లేదని, అందుకనే ఎంపీ స్థానంలో ఉన్న వంశీని ఆహ్వానించకూడదని, మంచిర్యాలలో అంతా నీదే అనే నియంత పోకడతో వ్యవహరించినా నిన్ను ఎవరూ ఏమీ అడగరని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కు మంత్రి శ్రీధర్ ఇచ్చిన భరోసాతోనే ఎంపీని ఆహ్వానించకపోవడం జరిగిందనేది వాస్తవం అని దళితుడనే చిన్నచూపు చూస్తూ ఏకంగా ఎంపీనే కార్యక్రమానికి దూరం పెట్టడం, ఓ దళిత ఎంపీని ఇలా ఆహ్వానించక అవమానించడం పట్ల దళిత సంఘాల ఆగ్రహంతో పాటు పార్టీలో అనుచరులను అప్పట్లో ఆవేదన చెందేలా చేసింది. దళిత బలహీన వర్గాల ఎమ్మెల్యే ఎంపీలకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో అది గమనించిన శ్రీధర్ బాబు మంత్రి పదవి ప్రేమ్ సాగర్ కు రావాలంటూ పావులు కదిపారు. ఆ పథకంలో భాగంగానే గడ్డం కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారని, ఇది ప్రేమ్ సాగర్ మంత్రి పదవి కోసం మాత్రమే కాదని, కాకా కుటుంబమంటే మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్న ఈర్ష్య వల్లే అని, దళిత నాయకులతో సమానంగా పనిచేయాల్సి వస్తుందన్న కారణంగానే ప్రేమ్ సాగర్ ను వెనక నుండి నడిపిస్తూ ఏం తెలియనట్టు చూశారు శ్రీధర్ బాబు. దీనికి బలం చేకూర్చేలా మంచిర్యాల జిల్లాలో నవంబర్ 21 సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ శంకుస్థాపనకు ఆహ్వాన పత్రిక విడుదల చేయగా అందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేరు లేదు. ఇది కావాలనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చేసిన పని అని, ఈ చర్యల వెనుక మంత్రి శ్రీధర్ బాబు ఉన్నది వాస్తవమని, అందుకే మంత్రి వచ్చిన సభకు కూడా జనంతో పాటు కార్యకర్తలు హాజరు కాలేదని ఎమ్మెల్యే మంత్రి అనుచరులు సైతం అనుకుంటున్నారని, ఆ విషయం ఇప్పుడు తేటతెల్లమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నమాట.